పాకిస్తాన్ దుబాయ్ వేదికల్లో ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆలస్యం కానున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది. ఈ నెల 12 లోపు టీంను ప్రకటించాల్సి ఉండగా ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో ఐసీసీని గడువు పొడిగించాలని బీసీసీఐ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన ఆలస్యం కావచ్చు. ఈ నెల 18 లేదా 19న జట్టు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇక ఇంగ్లాండ్తో స్వదేశంలో వైట్ బాల్ సిరీస్ కోసం ఇవాళ లేదా రేపు జట్టు ప్రకటన ఉండే అవకాశం ఉంది. ముందుగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కావచ్చు. టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది. మొత్తంగా 5 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత 3 వన్డేలు ఆడనుంది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పరాజయం తర్వాత జట్టు ఎంపిక విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మేట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారిని ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం మొహమ్మద్ షమి పునరాగమనం చేసే అవకాశం ఉండగా హర్షదీప్ సింగ్ను కూడా 50 ఓవర్ల జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం.